ఈ వీడియోలో మనం నీట్ 2021 గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. హౌ టు అప్లై, ఎగ్జామ్ ఫీజ్, ఎగ్జామ్ డేట్, సిలబస్, ఎలిజిబిలిటీ, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం. ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీలో ఉత్తీర్ణులు అయి ఉంటారో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ఏం తీసుకోవాలి అనే వాళ్ళకు ఈ నీట్ 2021 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో బీడీఎస్, ఎంబీబీఎస్ కోర్సులు ప్రవేశాలు కల్పిస్తారు. సో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ 2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో దేశవ్యాప్తంగా ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత. వయసు 17 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష విధానం: పెన్ అండ్ పేపర్ విధానంలో మొత్తం 180 ప్రశ్నలు, 720 మార్కులకు నీట్ పరీక్ష జరుగుతుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టులో 2 సెక్షన్లు, సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి. సెక్షన్ ఏలో 35 ప్రశ్నలు, 140 మార్కులు, సెక్షన్ బిలో 15 ప్రశ్నలు, 40 మార్కులకు పరీక్ష జరుగుతుంది. సెక్షన్ బిలోని 15 ప్రశ్నల్లో ఏవైనా 10ని అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అంటే ఫిజిక్స్లో 45 ప్రశ్నలు, 180 మార్కులు, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు, 180 మార్కులు, బాటనీ 45 ప్రశ్నలు, 180 మార్కులు, జువాలజీ 45 ప్రశ్నలు, 180 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి. ప్రతి పొరపాటు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం 13/7/2021 నుండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6వ తేదీ 8/2021. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 15 సెప్టెంబర్ 2021 ఆదివారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు. వెబ్సైట్ neet.nta.nic.in. నెక్స్ట్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ నీట్ 2021 అప్లికేషన్. ఇక్కడ క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉండాలి, సిగ్నేచరు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, క్లాస్ 10th మార్క్ షీట్ అండ్ క్లాస్ 10th పాసింగ్ సర్టిఫికేట్, క్లాస్ 12 మార్క్ షీట్, క్లాస్ 12 పాసింగ్ సర్టిఫికేట్ అండ్ 1 ఐడి ప్రూఫ్, ఎనీ ఆధార్ కార్డు, వాటర్ కార్డు. అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలనేది మనం చూద్దాం. క్యాండిడేట్స్ నేము ఫిలప్ చేయాలి, ఫుల్ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫిలప్ చేయాలి, జెండర్ మేలా ఫీమేలా, నేషనాలిటీ ఇండియన్, ఐడెంటిటీ టైప్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ నెంబరు, ఇక్కడ అడ్రస్, లొకాలిటీ, సిటీ, టౌన్, విలేజ్, కంట్రీ, స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబరు అండ్ పర్మనెంట్ అడ్రస్ ఇవి ఫిలప్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేస్తారు. సబ్మిట్ కొట్టినట్లయితే నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది. నెక్స్ట్ పేజీలో ఫీజు డీటెయిల్స్ ఉంటుంది. ఫీజు డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఫీజు డీటెయిల్స్ మరియు సర్టిఫికేట్ స్కానింగ్ అడుగుతుంది. ఆ స్కానింగ్ కూడా అప్లోడ్ చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజు డీటెయిల్స్ చూసుకుంటే జనరల్ వాళ్ళకి 1400 ఉంటుంది. ఓబీసీ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 1000 రూపీస్. నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ మిగిలిన వాళ్ళందరికీ 800 రూపీస్ ఫీజు డీటెయిల్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.